మరోవైపు ఏపీలో ఎక్కడ చూసినా అమరావతి శంకుస్థాపన సందడే కనిపిస్తోంది. రాజధాని ప్రాంతంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక పూజలు చేశారు. రాజధాని నిర్మించే ఏరియాలో హెలికాప్టర్లో పర్యటించారు. పవిత్ర స్థలాల నుంచి తీసుకొచ్చిన మట్టి, నీటిని వేద మంత్రాల నడుమ రాజధాని ప్రాంతంలో చల్లారు. టీడీపీ యువనేత లోకేష్, మంత్రి నారాయణ సహా ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే రేపు జరగనున్న అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ఘనమైన ఏర్పాట్లు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. రోడ్లు, స్టేజీలు, ఎన్క్లోజర్లు, గెస్ట్ హౌస్లు, పార్కింగ్, హెలిప్యాడ్లు, సౌండ్ లైటింగ్ సిస్టమ్, బందోబస్తు, స్టేజీల డెకరేషన్ల ఏర్పాట్లు దాదాపుగా పూర్తయినట్లే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు పాల్గొనే ప్రధాన వేదికను గ్రాండ్ గా రెడీ చేశారు. ప్రముఖుల కోసం ఏర్పాటు చేసిన మరో 2 వేదికలు కూడా సిద్ధమైపోయాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన మట్టి, నీటిని ఉంచడానికి స్పెషల్ గా ఒక వేదికను ఏర్పాటు చేశారు. అమరావతి నిర్మాణ మహోత్సవాన్ని భారీగా ప్లాన్ చేస్తోంది ఆంధ్రప్రదేశ్ సర్కార్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలను డిజైన్ చేశారు. సినీ నటుడు సాయి కుమార్, సింగర్ సునీత హోస్టల్గా వ్యవహరించబోతున్నారు. ఫేమస్ డ్రమ్మర్ శివమణి ఇప్పటికే విజయవాడకు చేరుకున్నారు. సినీ ఆర్టిస్టులు కూడా రిహార్సల్స్ లో బిజీగా ఉన్నారు. నీరు, మట్టి, పవిత్ర భావంతో తీసుకొచ్చారు. పూజా ఫలితాలను కూడా తీసుకొచ్చారు. అవన్నీ కూడా ఈరోజు నిన్నటి నుంచి అవన్నీ కూడా మిక్స్ చేసాం. పూజలు చేసిన తర్వాత ఇవన్నీ మిక్స్ చేసాం. ఈరోజు నేను హెలికాప్టర్లో వెళ్ళి ఇప్పటికీ క్యాపిటల్ ఏరియా ఏదుందో ఇది ప్లస్ గుంటూరు, తెనాలి ఈ పక్కంతా కూడా పూర్తి చేశాను. ఏవైతే పవిత్ర భావంతో తెచ్చినటువంటి మట్టి, నీరు కలిపిన తర్వాత ఆ ఉండలు తీసి భూమి అంతా కూడా ఈ ఏరియా అంతా కూడా భూమిలో విలీనం చేశాం. ఇంకొక పక్కన నీరు కూడా మొత్తం నేను ఎక్కడికక్కడ చల్లడం జరిగింది. దీని ప్రధానమైన ఉద్దేశం ఈ ప్రాంతాన్ని ఒక శక్తివంతమైన ప్రాంతంగా తయారు చేయాలని, ఒక ఆకర్షణీయమైన ప్రాంతంగా తయారు చేయాలని ప్రజల సంకల్పం ఉంది. ప్రజల సంకల్పంతో తోడుగా ఈరోజు మీరు ఒకసారి ఆలోచిస్తే దేవుళ్ళ యొక్క ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క నమ్మకం ఉంటుంది. అన్ని నమ్మకాలని సమ్మేళనం చేశాం, అన్ని నమ్మకాలని గౌరవించాం. అన్ని నమ్మకాలతో ఈరోజు ఇక్కడ ఈ యొక్క ప్రాంతానంతా కూడా పవిత్రమైన మట్టితో, పవిత్రమైన నీటితో అనుసంధానం చేశాం. మతాలు, కులాలు, ప్రాంతాలు, దేశంలో, విదేశాల్లో అందరినీ చేశాం. దానికి కారణం ఈ సిటీని ఒక ఇంటర్నేషనల్ సిటీగా